చెరువులు కుంటలు నాలాలు ఆక్రమణలకు గురయ్యాయో వాటిని ఎవరినైనా అటు పేదలైనా ఇటు ధనవంతులైనా కూడా ఎవరిని ఉపేక్షించేది లేదు అంటూ జరిగిన తతంగం అంతా చూస్తూనే ఉన్నాం. ఒకే ఒక్క బడాబాబుది గులగబెడితే మిగతా వాళ్ళందరూ కూడా సామాన్యులే. ఆ బడాబాబు ఎవరయ్యా అంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ బూచిగా చూపెట్టి మిగతా అందరినీ కూలగొడతామని చెప్పేసి ఈరోజు ఒక ఫాతిమా కాలేజీ కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, లేకపోతే దుర్గం చెరువులో ఉన్న ఇల్లు కావచ్చు, అందులో రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కావచ్చు, లేకపోతే నార్బిట్ మాల్ కావచ్చు, ఐలాక్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బడాబాబులకు సంబంధించి బడా బిల్డింగ్లు ఉన్నాయి. బట్ వాటిని వదిలేసి కేవలం సామాన్యుల ఉసురు పోసుకుంటున్నారు, సామాన్యుల పొట్ట కొడుతున్నారు. పాపం వాళ్ళందరూ కూడా వాళ్ళ సామాన్లు మిగిలిన అరాకొర సామాన్ తీసుకొని రోడ్ల పైన కూర్చొని సిలిండర్లతో సహా మేము ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఎక్కడ పండుకోవాలి, మా పిల్లల్ని స్కూళ్ళకి ఎట్లా పంపించాలని ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళ ఆవేదన నిజంగా చెప్పాలంటే వర్ణనాతీతం. ఇక అది అయిపోయిందన్నట్టు ఇక మూసీ మీదకి వచ్చారు. ఈరోజు మూసీ పరివాహక ప్రాంతం పైన ఇంచుమించు 15 నుంచి 16 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయంటూ ఈరోజు మూసీ పైన బుల్డోజర్ మళ్ళీ కూడా తన ఎఫెక్ట్ చూపించబోతుంది. ఈరోజు చైతన్యపూర్లో చూసిన ఘటనను చూస్తుంటే ఎవరికైనా మనసు కరగకపోదు. ఇంకా ఆడోళ్ళు అయితే పాపం నోటికొచ్చి దుమ్మెత్తిపోస్తున్నారు. ఎందుకు మాకు ఈ సీఎం ఎవడిచ్చిండు పర్మిషన్ మా ఇల్లు కూలగొట్టడానికి కూడా నోటికొచ్చిన బూతులు తిడుతున్నారంటే అక్కడ వాళ్ళ ఆవేశం ఎంతుంది, వాళ్ళ ఆక్రందన ఎంతుంది. సో నిన్నటికి నిండా ఒక జీవో రిలీజ్ చేశారు. ఈ 15,000 అక్రమ కట్టడాలకు సంబంధించి ఎవరు కూడా కన్నీళ్లు పెట్టకుండా, ఎవరు కూడా ఆందోళన చెందకుండా, ఎవరు కూడా పరిశాన్ కాకుండా సో వాళ్ళందరినీ కూడా సేఫ్గా డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చి వాళ్ళకి అందులోకి తోలుతామని చెప్పారు. వాళ్ళ సామాన్లు కూడా మేమే ట్రక్కులు పెడతాము, మేమే బండ్లు పెడతాం, పంపిస్తామని చెప్తున్నారు. కానీ ఒక్కరోజు అంటే రాత్రి జీవో రిలీజ్ చేసిరు పొద్దునే. సో హైడ్రాకు సంబంధించి కొంత హైడ్రాక్ అప్పచెప్పారు. అలాగే రెవెన్యూ అధికారులు పోయి మార్కింగ్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అడ్డు తగిలిరు. ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. ఏం మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా సోషల్ మీడియా అయినా కింద కామెంట్లు చూస్తే అర్థమవుతుంది. నాయనా నువ్వు సామాన్యుల కోసం వచ్చినవా, నువ్వు బడాబాబుల కోసం వచ్చినవా, సామాన్యుల కోసం వచ్చి నువ్వు చేసిందేంది? ఒక పెన్షన్ ఇచ్చినవా, 500 సిలిండర్ అంటివి అది తూతూ మంత్రంగా చేస్తేవా, ఫ్రీ బస్ అని కొట్టుకునేటట్టు చేస్తేవా, రైతు బంధును గాలి కొదిలేస్తేవా, కళ్యాణ లక్ష్మికి సంబంధించి కళ్యాణ లక్ష్మి చెక్కు అలాగే తులం బంగారం సంబంధించి గాలి కొదిలేస్తేవా, 6 గ్యారంటీల్లో 13 అంశాలను గాలి కొదిలేసి వాటిని ఏ రకంగా చెయ్యాలనే విషయాన్ని కాస్త సోయి లేకుండా మర్చిపోయి ఈరోజు హైడ్రా పేరుతో మూసీ ప్రక్షాళన పేరుతో ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా మేము అక్కడి నుంచి తొలగించేస్తాము, కూలగొడతామని అంటే ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న అనుబంధం. ఇలా రేవంత్ రెడ్డికో ఇల్లుంది జూబ్లీ హిల్స్లో, ఆయనకు ఆ ఇంటితో ఎంత అనుబంధం ఉంటుందంటే ఏదన్నా ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని కాపాడుకుందామనే ప్రయత్నమే చేస్తాడు. ఎందుకంటే ఆ ఇంటితో అంత అనుబంధం ఉంటుంది. పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మనవళ్ళు కావచ్చు, మనవరాళ్ళు కావచ్చు. అంటే ఒక సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారం ఇల్లు అంటే. కానీ అట్లాంటి వాళ్ళని మీరు నిజంగానే ఆక్రమణలకు గురై వాళ్ళందరినీ కూడా పంపించాలి అంటే ముందు వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళని ప్రిపేర్ చేయాలి. వాళ్ళని ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపించడానికి వాళ్ళ నుంచి మీరు ఒక ఒప్పందం మీన్స్ వాళ్ళకు అగ్రి అయ్యే విధంగా మీరు కౌన్సిలింగ్ చేయాల్సింది పోయి మా చేతిలో గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము ఏ రకమైన కొరడా అయినా కూడా జులిపిస్తాం అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొలవ అన్న చందంగా ఈరోజు చేస్తున్న వ్యవహారం చూస్తే యావత్ తెలంగాణ ప్రజలు కూడా మొహానంత ఉమ్మేస్తున్నారు, ఆశ్చర్యపోతలేరు, మొహాన ఉమ్ముతున్నారు, ఆవేదనతో ఏడుస్తున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారు. నీకు బిడ్డలు లేరా, నీకు తల్లిదండ్రులు లేరా? సో ఈ విధంగా పెద్ద ఎత్తున నోటికి అంటే వాళ్ళకు కూడా అంటే ఆవేదనలో నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతుంది. నువ్వెవడివిరా, ఇన్నాళ్ళు మేము కట్టిన ఇల్లుని మీరు కూల్చడానికి అనేసి మాట్లాడుతున్నారు. మొన్న ఏదో మీరు జర్నలిస్టుల మీటింగ్లో మాట్లాడితే నాకు వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వకపోయినా సరే నా ఒక పదవి కన్నా ఇవ్వండి అని. కానీ మీ వ్యక్తిగతాన్ని పక్కన పెడితే మీరున్న పదవికి గౌరవం ఇవ్వాలంటే ఆ గౌరవం ఇచ్చే పనులు చేస్తే ఎవరైనా గౌరవం ఇస్తారు. అందులో సామాన్య ప్రజలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరు కూడా నువ్వు ఏది ఇస్తే తిరిగి అదే ఇస్తుంది. నేచర్ చాలా గ్రేట్. నువ్వు ప్రేమిస్తే ప్రేమను తిరిగి వస్తుంది, పగిస్తే పగని తిరిగి వస్తుంది, ఏది ఇస్తే అదే, కక్షిస్తే కక్షను తిరిగిస్తుంది. ఈరోజు కక్ష పూరిత చర్యగా ఇన్నాళ్ళు ఏ సీఎం వచ్చి కూడా మా కడుపు కొట్టలేదు. ఈరోజు మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు, అందులోకి తోలుతామంటున్నారు. ఎక్కడో ఊరు చివరిని ఇల్లు ఇస్తే ఇలా మా పిల్లల చదువులేం కావాలి? తెలంగాణ ప్రజలు కూడా ఒకటి ఆలోచించండి. ఎందుకంటే ఈ కష్టము మన దాకా రాలేదనుకోవద్దు.
మన దాకా రాలేదు అనుకోవద్దు. ఎందుకంటే మిమ్మల్ని తీసుకుపోయి డబల్ బెడ్రూమ్లో ఇండ్లు పడేస్తామంటే ఎక్కడో ఏ చివరినో పడేస్తే పాపం వాళ్ళ పిల్లల చదువులు ఏం కావాలి. మీరు ఇదే ఫాతిమా కాలేజీ విషయంలో ఏం చెప్పారు? వాళ్ళకు ఒక అకాడమిక్ ఇయర్ ఇస్తున్నాము ఎందుకంటే వాళ్ళ చదువులు ఆగమవుతాయి అని చెప్పారు. మరి ఆ విధంగా ఇప్పుడు వీళ్ళ పిల్లల చదువులు కూడా ఆగమవుతాయి కదా. ఇప్పటికిప్పుడు మీరు ఇల్లు కూలగొట్టి తీసుకుపోయి ఎక్కడో ఉన్న దూరంలో ఉన్న వాటిల్లో వదిలేస్తే వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఎట్లా చదువుకుంటారు? స్కూల్ నుంచి ఇంటికి ఎట్లా పోతారు? ఇంటి నుంచి స్కూల్ ఎట్లా వస్తారు? మీరు వాళ్ళు చదువుకునే స్కూళ్ళకు మీరు ప్రభుత్వం మీరు వాహనాలు పెడతారా వాళ్ళ పిల్లలకి? చెప్పే కబుర్లు చాలా మంచిగానే ఉన్నాయి, కానీ చేతులకు వచ్చేసరికి ఏమైంది అంటే జిహెచ్ఎంసీ అంటే ఏదైతే ఈరోజు వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి కూడా, అంటే ఈరోజు మాకు ఈ సీఎం వద్దు, ఈ కాంగ్రెస్ పార్టీ వద్దని మాట్లాడుతుంటే కాంగ్రెస్ పెద్దలు కూడా కొంచెం ఆలోచించండి. తీసుకునేది మంచి నిర్ణయం అయినప్పుడు కొంచెం కాల వ్యవధిచ్చి వాళ్ళందరికీ కూడా కొంత కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి పంపించడానికి వాళ్ళు, ఎందుకంటే ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఇక్కడ జీవనోపాధి పొందుతూ ఇక్కడ జీవనం కొనసాగిస్తూ వాళ్ళ ఇంటిని వాళ్ళ జ్ఞాపకాలని వదులుకొని అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళని మెంటల్గా ఎంత ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో అందరూ అధికారులు కూడా బాధ్యత తీసుకోవాల్సింది పోయి, సో ఈరోజు మాత్రం వాళ్ళు మాకేమీ సంబంధం లేదు చలో చెప్పేసారు మాకు అధికారులు అనేసి పోయి మీరు కొలతలు పెట్టేసి మేము కూలుస్తాము, హైడ్రా వచ్చేసింది హైడ్రా పోయింది కూలుస్తామని అంటే ప్రజలు కూడా ఊరుకునే సమస్య ఉంటుందా? ఎందుకునే ప్రభుత్వాలు? సో నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంటే ఇంకొక సంవత్సరానికి తెలంగాణ వస్తుంది అన్నప్పుడు 511 జీవో తీసుకొచ్చారు. 511 జీవో సారాంశం ఏంటి? ఈరోజు తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి ఆ జీవోను తుంగలో తొక్కుతామంటే కుదరదు. ఆ జీవో ఉద్దేశించింది పేద ప్రజల కోసం, నిరాశ్రులైన పేదల కోసం. ఆ రోజున్న జీవోల సారాంశం ఏంటి అని అంటే ఎవరైతే పేదలు నిరాశ్రులై ఉంటారో వాళ్ళందరికీ కూడా షెల్టర్స్ కల్పించాలి అని ఆ జీవో ఉద్దేశం. అయితే ఈరోజు కనీసం షెల్టర్లో ఉన్న వాళ్ళు కూడా మీరు రోడ్డు మీదకే వదిలేస్తుంటే ఆ జీవో కనీసం ఉందన్న విషయం కనీసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసా? ఒకసారి ఉంటే సెర్చ్ చేసి ఆ జీవోని తెప్పించుకొని చదవండి. రోడ్డు మీద ఉన్న వాళ్ళకి మనం షెల్టర్ కల్పించాల్సింది పోయి ఈరోజు షెల్టర్స్లో ఉన్న వాళ్ళని రోడ్ల మీదకి వేస్తున్నాం. ఎస్, మీరు నాలాలు చెరువులు కుంటలు తర్వాత ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవాలనుకుంటే కాపాడాలనంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. హైడ్రాకి మీరు ఏ రోజైతే చట్టపద్ధతి తీసుకురాలేదో ఆ రోజు నుంచి ఈ ప్రశ్నల పర్వం మొదలైంది. చట్టపద్ధతి తీసుకొచ్చి సో మేము ఇది చేయబోతున్నాం, ఇది గైడ్లైన్స్ అన్నప్పుడు ప్రజలు కూడా కొంత అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్నట్లుండి ఉరుములేని మెరుపులాగా టక్కున పోయేసి కూలగొడతామంటే ఆ వాళ్ళ బతుకులేంది? అలా వాళ్ళని కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంటే ఇవాళ రేప ఎప్పుడు కూలగొడతారో తెలియకుండా వాళ్ళ పిల్లలు టెన్షన్ పడుతూ, ఇంట్లో ఉన్న వృద్ధులు టెన్షన్ పడుతూ, ఉద్యోగాలు లేకపోతే ఇళ్ళ పాచి పనులు చేసుకునే వాళ్ళంతా కూడా ఆ ఇళ్ళ కోసం కాపాడుకుంటే ఉండే పరిస్థితి కనపడుతుంది. చెయ్యండి, కానీ ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం జరగాలి. సో మీరు ఇంతకుముందు ఏబిఎన్ రాధాకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఏం చెప్పారు? ఎలాంటి కబుర్లు పలికారు, ఎలాంటి నీతి వ్యాఖ్యలు చెప్పారు మీరు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము అయ్యప్ప సొసైటీలో ఉన్న ఇళ్లను కూలగొడుతుంటే అట్లా ఎట్లా చేస్తారు, అవసరమైతే ఇల్లీగల్ అయినా కూడా మనం దాన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది అన్నారు కదా. బట్ మరి ఈరోజు ఏమైంది? మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించిన సమస్యలు ఇవాళ అధికార పక్షంలోకి రాగానే ఎందుకు కనిపిస్తలేవు? అంటే మీరు చచ్చి బతికిరా? మీ ఆర్గాన్స్ ఏమైనా మారినాయా? మీ బ్రెయిన్ మారిందా? మీ లివర్ మారిందా? మీ హార్ట్ మారిందా? మీ కిడ్నీలు మారినాయి? ఏం మారినాయి మీకు? అధికార పక్షంలోకి రాగానే ఈ స్ప్లిట్ పర్సనాలిటీ మీకు ఎందుకు వచ్చింది? అరణ్య రోదన పడుతున్నారు ఇవాళ ప్రజలు. అరణ్య రోదన బుధవారం రాత్రి జీవో రిలీజ్ చేసుకొని వచ్చేసి మేము గురువారం కొడతాము, మేము గురువారమే మార్కింగ్ చేస్తామంటే ప్రజలు అందుకు సిద్ధంగా ఉంటారా? ఉన్నట్టుండి మీకు రాత్రి సీఎం సీట్ వీకేస్తే మీ మానసిక ధోరణి ఎలా ఉంటుంది? అప్పుడు ఏమంటారు? మరి నాకు టైం ఇవ్వాలి కదా, అసలు నేను ఫెయిల్యూరా కాదా, నేను ఏం చేసిన అనేది నాకు కనీసం ఒక్క రోజు ఒక్క నెల గడువు ఇవ్వాలని మీరెట్లయితే కోరుకుంటారో, మీ సీఎం సీట్కి మీరెట్లయితే కోరుకుంటారో, ప్రజలు తాము ఉన్న 15-20 సంవత్సరాలు ఉన్న ఇంటి అనుబంధంతో ఉన్న ఒక జ్ఞాపకాలు ఉంటాయి. మీకు తెలియంది కాదు కదా, కుటుంబ వ్యవస్థ గురించి తెలియంది కాదు కదా. సో మన హిందూ సాంప్రదాయంలో కుటుంబానికి ఉన్న విలువలు, కుటుంబ వ్యవస్థకు ఉన్న విలువలు, ఇళ్లతో ఉన్న అటాచ్మెంటు లేకపోతే ఆ పిల్లలతో ఉన్న అటాచ్మెంట్ ఏ విధంగా ఉంటుందన్న విషయం తెలియదా? మీరు 4 మాటలు రిలీజ్ చేసి వాళ్ళు ఏ విధంగా ఆందోళన చెందకుండా, వాళ్ళు ఏ విధంగా కన్నీళ్లు కార్చకుండా, వాళ్ళు ఏ విధంగా బాధపడకుండా, సో వాళ్ళు సేఫ్ సైడ్గా మనం డబల్ బెడ్రూమ్లకు ఇళ్లకు చేర్చాలన్నారు కదా. సో మరి ముందు కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి, లేకపోతే ఆ కాలనీ వాసులు ఎన్ని కాలనీలు అయితే ఉందో ఈరోజు మీరు 16 బృందాలుగా ఏర్పడి ఈరోజు విభజించుకొని పోయి మీరు ఈరోజు మార్కింగ్లు చేసి కూలగొడతామని హైడ్రా బుల్డోజర్లు తీసుకుపోయినప్పుడు ఆ బుల్డోజర్లు వచ్చేటప్పుడు ఒక 1 రోజుల ముందర వాళ్ళు ఎందుకు ప్రిపేర్ చేయరు? 30 రోజుల గడువు నీ అన్న ఇంటికి ఇచ్చినప్పుడు, 30 రోజుల గడువు మీ అన్న తిరుపతి రెడ్డి ఇంటికి ఇచ్చిన గడువుని పేద ప్రజలకు ఇస్తే పోయేదేముంది? ఇప్పటికిప్పుడు కొట్టుకపోతుందా హైదరాబాద్?
ఇన్నాళ్ళు కొట్టుకపోని హైదరాబాద్ ఇవాళ కొట్టుకపోతుందా? అంటే ప్రతాపం అంతా మీరు పేద ప్రజల మీద చూపిస్తారా? మరి ఇదే రామోజీ ఫిలిం సిటీలో 4 చెరువులు కబ్జా అయినాయి. దానిపైన చెక్ డ్యామ్ ఉంటుంది. చెక్ డ్యామ్ పైపులు మొత్తం కూడా ఆ ఫిలిం సిటీ కబ్జా కోరల్లోనే ఉన్నాయి. ఫిలిం సిటీ ముందున్న పెద్ద కుంటని కబ్జా చేసిరు, ఇందిరా సాగర్ని కబ్జా చేసిరు, సో పర్యావరణాన్ని పాడు చేసిరు. దీన్నంతటినీ వదిలేసి కనీసం ఆడిపోయే దమ్ముందా? ఎందుకు దమ్ము గురించి మాట్లాడతారంటే మీరు పేద ప్రజల పొట్ట మీద కొడుతున్నారు. మీ దమ్ము ఎక్కడ చూపిస్తున్నారు? మీ తెలివితేటలను ఎక్కడ చూపిస్తున్నారు? కేవలం పేద ప్రజల మీద, పేద ప్రజల పొట్ట మీద కొడుతున్నారు, వాళ్ళ బతుకు మీద కొడుతున్నారు. బట్ ఈ ఉసురు తప్పకుండా తగులుతుందని వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. చిన్న పిల్ల పెద్ద ముసలోళ్ళ కానించి పిల్లలు స్కూల్ బ్యాగులు తీసుకునే సమయం ఇయ్యారు. ఏం పాపం చేసిరు అంతగా? అంటే హైదరాబాదులో ఉన్న వాళ్ళు మిమ్మల్ని గెలిపించలేదనే కక్షనే కట్టారా? లేదు అంటే వీళ్ళని గూలగొడుతూ మేము ఎట్లాగూ కర్ణాటకలో డబ్బులు కూడా నేనే పంపించాలి కాబట్టి ఇటు తెలంగాణ ఇటు కర్ణాటక 2 కలిపి నేనే మూటల సంచులు మొయ్యాలి కాబట్టి ఇవాళ నేను పేద ప్రజలపైన ప్రభావం చూపిస్తే పెద్ద పెద్ద బిల్డర్లు మూటలు ఎత్తుకొని వస్తారనా? కారణం ఏంది? వాళ్ళకు ఒక గడివి ఇవ్వచ్చు కదా. ఇన్నాళ్ళు ఉన్న వాళ్ళలో ఇంకొక నెల వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ప్రిపేర్ చేసి అన్నీ వాళ్ళకి అక్కడ సిద్ధం చేసి అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పటికిప్పుడు మూసి ప్రక్షాళన అవసరమైందా? బ్యూటిఫికేషన్ అవసరమైందా? 1,50,000 కోట్ల రూపాయల మీరు బడ్జెట్ లేదని చెప్పి 17,000 కోట్లతోటే మీరు చేతులు దులుపుకున్నారు రుణమాఫీకి సంబంధించి. ఇంకా 13,000 కోట్లు గాలికి వదిలేశారు. కానీ మీరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా వేదికల మీద రెగ్యులర్ చెప్పుకుంటున్నారు మేము చేసినంత రుణమాఫీ ఎవడూ చేయలేదనేసి. సో ఇంతవరకు రైతు భరోసా, మీరన్న రైతు భరోసా పక్కన పెడితే రైతు బంధుకు దిక్కులేదు, కళ్యాణ లక్ష్మికి దిక్కులేదు, రైతు కూలీలకు డబ్బులు దిక్కులేదు, కౌలు రైతులకు డబ్బులు దిక్కులేవు, పెద్దల పెన్షన్లకు దిక్కులేదు, దివ్యాంగుల పెన్షన్కు దిక్కులేదు. సో ఇవన్నీ ఎక్కడ బయటపడతాయి అని చెప్పి ఈరోజు మీ ప్రతాపం అంతా పేద ప్రజలపైన చూపిస్తున్నారు. దమ్ముంటే సవాల్ చేస్తున్నారు వాళ్ళు కూడా. మాకు సీఎం వద్దు, నేను చెప్పినంత సామరస్యంగా వాళ్ళు మాట్లాడతలేరు, నేను చెప్పినంత సామరస్యంగా వాళ్ళు ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఆవేదనకు ఎక్కువ గురై వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు అర్థమైతే చూస్తున్నారు. ఎందుకంటే మీ దృష్టికి రాకుండా ఉండదు. వాళ్ళకు చేయాల్సిన వాటి అన్ని వర్గాల ప్రజలతోటి వ్యతిరేకత మూట కట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా పోతుందా ఊరుతుందా అనవసరం, కానీ పేద బ్రతుకులు ఆగమవుతున్నాయి. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి గమనించండి, మరొక ఉద్యమానికి తెర లేపబడుతుందా? ఇంత అరాచకం ఏంది అనేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అరాచకం కాదు, కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణని మళ్ళా కూడా పరాయోళ్ళ పాలు కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో నా దాకా రాలేదు, నాకు సంబంధం లేదనుకోకుండా ప్రతి ఒక్కరి బాధ్యత ఇందులో ఉన్నది. రేపు వాళ్ళకు జరగవచ్చు, ఇంకొకరికి జరగవచ్చు, రేపు మనకు జరగవచ్చు. దయచేసి ఆలోచించండి, అర్థం చేసుకోండి.